హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్న మార్చ్ 17th జరిగింది కదా. ఈ మార్చ్ 17th జరిగిన ఎగ్జామ్ కి సంబంధించి అఫీషియల్ కీ అనేది నిన్న ఏపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ కీని తర్వాత అటెండెన్స్ కానీ, వేకెన్సీస్ కానీ, ఎగ్జామ్ సరళి ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం అర్థం చేసుకుని అసలు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అనేది ఒక ఎస్టిమేషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 81 పోస్టులకి ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తర్వాత ఆల్మోస్ట్ గా 8 పోస్టులు యాడ్ చేశారు. సో ఇప్పుడు మొత్తం 89 పోస్టులకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే గ్రూప్ 1 మెయిన్స్ రేపు ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ 89 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. సో ఇంతకు ముందు గత నోటిఫికేషన్లతో పోలిస్తే ఈ నోటిఫికేషన్ లో వేకెన్సీస్ కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. దానివల్ల పోటీ అనేది కూడా కొంచెం ఇంతకు ముందుతో పోలిస్తే తగ్గింది అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ అటెండెన్స్ అనేది. సో అటెండెన్స్ అనేది ఏపీఎస్సి రిలీజ్ చేసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ 72% పీపుల్, అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలో ఓన్లీ 72% మాత్రమే అటెండ్ అయ్యారు అనేది అర్థమవుతుంది అనమాట. అంటే మనం డేటా చూస్తే గనక ఇక్కడ క్లియర్ గా ఉంది. సో ఆల్మోస్ట్ గా మార్నింగ్ పేపర్, ఆఫ్టర్నూన్ పేపర్ కూడా ఏ సెంటర్ లోనూ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ రాయలేదన్నమాట. అంటే కొంతమంది మార్నింగ్ రాసి ఆ పేపర్ డిఫికల్టీని బట్టి మధ్యాహ్నం పేపర్ కి అసలు అటెంప్ట్ ఇవ్వకుండా చాలా మంది వదిలేశారు. మీరు ఇక్కడ చూస్తే ఈ డేటా అనేది ప్రెసెంట్ అండ్ అబ్సెంట్, ఫస్ట్ మార్నింగ్ సెషన్, ఫోర్నూన్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ లో చూస్తే క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక్కడ 91,000 ఉంటే ఇక్కడ 90,000 పడిపోయారు. అంటే ఆల్మోస్ట్ గా 1,000+ మెంబర్స్ అనే వాళ్ళు అసలు ఆఫ్టర్నూన్ ఎగ్జామే రాయలేదు. సో ఆల్మోస్ట్ గా ఓవరాల్ అటెండెన్స్ చూస్తే 72.55% ఉంది. అంటే అప్లై చేసిన వాళ్ళలో కూడా చాలా మంది ఎగ్జామ్ రాయలేదు వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల. సెకండ్ థింగ్ మనం ఏం కన్సిడర్ చేయాలి, పేపర్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు అటెండెన్స్ చూసాం కదా, సో పేపర్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. సో పేపర్ ఖచ్చితంగా డిఫికల్ట్ స్టాండర్డ్ ఉంది. సో డిఫికల్ట్ అంటే ఎలా ఉంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద పేపర్ అనేది ఎనలైటికల్ గా ఉంది. ఎనలైటికల్ గా అంటే యూపీఎస్సీ ఎప్పుడైతే మనకి క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇవ్వకుండా స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నారో, ప్లస్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ని లింక్ చేస్తూ అడుగుతున్నారో, ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ తో కలిపి ఇచ్చారనమాట. అంటే మనం చూస్తే పేపర్ 1 లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ సెక్షన్స్ లో కొంచెం కంపారిటివ్ గా ఈజీగా ఉన్నాయంటే హిస్టరీ అండ్ జాగ్రఫీ అని చెప్పుకోవచ్చు. మిగతా ఎకానమీ అండ్ పాలిటీ చాలా కరెంట్ ఓరియంటెడ్ గా ఇచ్చారు. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలని దాన్ని ఫోకస్ చేస్తూ, అవి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, లేకపోతే మనం చదువుతున్న నార్మల్ బుక్స్ లో నుంచి కాకుండా చాలా అప్లైడ్ నేచర్ లో ఇచ్చారనమాట. దానివల్ల పాలిటీ అండ్ ఎకానమీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది చాలా క్లిష్టతరంగా మారింది. సో ఎక్కడైనా మనకు కొంచెం ఈజీనెస్ ఉంది అని అంటే కంపారిటివ్ గా, అంటే ఈ రెండు ఈజీగా ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు. ఎగ్జామ్ స్ట్రెస్ లో మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఈ రెండు సెక్షన్స్ తో పోలిస్తే హిస్టరీ, జాగ్రఫీలో ఏంటంటే కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇది పాలిటీ అండ్ ఎకానమీలో మొత్తం అనలైటికల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇది ఖచ్చితంగా అంటే టైం టేకింగ్ గా ఉంది, లెందీగా ఉంది కాబట్టి పేపర్ అనేది. సో డిఫికల్టీ లెవెల్ మీద కూడా కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకు ముందు మనం ఏపీఎస్సి గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు కట్ ఆఫ్ చూస్తే అరౌండ్ గా 110 ఉంది. సో ఇప్పుడు పేపర్ అనేది ఖచ్చితంగా ఇంతకు ముందు పేపర్స్ తో పోలిస్తే డిఫికల్ట్ స్టాండర్డ్ లో ఉంది. పోటీ అనేది తగ్గింది. అంటే ఎక్కువ మంది అప్లై చేయలేదు, ప్లస్ అప్లై చేసిన వాళ్ళు అన్ని పేపర్స్ రాసిన వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. తర్వాత ఎగ్జామ్ నేచర్ చూస్తే కనుక స్టేట్మెంట్ క్వశ్చన్స్ లెందీగా వచ్చాయి. సో ఇప్పుడు ఫస్ట్ పేపర్ చూసాక మనం పేపర్ 2 చూస్తే దాంట్లో క్వాంట్, రీజనింగ్ కానీ, లేకపోతే ఎస్ఎన్టీలో కరెంట్ ఎస్ఎన్టీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అంటే కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్. మళ్ళీ కరెంట్ అఫైర్స్ లో కూడా ఆల్మోస్ట్ గా మనం చూస్తే క్వశ్చన్స్ సెప్టెంబర్ కంటే ముందు వచ్చిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ నాకు తెలిసి ఒక 2-3 ఉండొచ్చు. ఎక్కువ కూడా రీసెంట్ 4-5 months లోనే. అంటే ఎగ్జామ్ అసలు రీసెంట్ గా ఫ్రాన్స్ అనేది అబార్షన్ రైట్స్ ని కాన్స్టిట్యూషనల్ రైట్ గా మార్చింది. కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ లోనే వచ్చింది. ఆ మార్చ్ మంత్ లో వచ్చిన దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఎగ్జామ్ జరగడానికి కరెక్ట్ గా 1 week ముందు వరకు కూడా వాళ్ళు వెయిట్ చూసారనమాట కరెంట్ అఫైర్స్ విషయంలో. సో అప్పుడు క్వశ్చన్ పేపర్ అంటే 1 week లోపలే క్వశ్చన్ పేపర్ సెట్ అవ్వడం జరిగింది. అంత తరోగా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఈ రెండు కూడా క్లిష్టతరంగానే ఉన్నాయి కాబట్టి మనకి పేపర్ 1 అనేది 120 మార్క్స్, పేపర్ 2 అనేది 120 మార్క్స్. సో 240 మార్క్స్ కి మనం కట్ ఆఫ్ డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు ఇలా పేపర్ ఉండటం వల్ల ఎలాంటి వాళ్ళకి లాభపడింది, ఎలాంటి వాళ్ళకి
నష్టం చేకూరింది అని అంటే కనుక క్లియర్ గా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే ఇంతకు ముందు గ్రూప్ 1 కి ట్రై చేసి రాని వాళ్ళు ఉన్నారు, లేకపోతే సీనియర్స్ అంటే చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అంతకంటే ఎక్కువ టైం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డెఫినెట్ గా ఒక ఎడ్జ్ అనేది ఈ ఎగ్జామ్ మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు లాంగ్ గా చదువుతున్నారు కాబట్టి ఎప్పుడు మనం లాంగ్ జర్నీ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉంటే కనుక రిపీటెడ్ రివిజన్స్ అవుతాయి. దానివల్ల మనకు కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఈ ఎగ్జామ్ లో ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే రీసెంట్ గా స్టార్ట్ చేశారో ప్రిపరేషన్, వాళ్ళు ఈ పేపర్ ని కొంచెం ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడినట్టే అర్థమవుతోంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్టీ గానీ పేపర్ 2 లో, లేకపోతే ఫస్ట్ పేపర్ లో ఉన్న 4 సెక్షన్స్ ని, వాటి అడిగిన నేచర్స్ ని అన్నిటిని ఎస్టిమేట్ చేసి, తర్వాత అఫీషియల్ కీ కూడా అందరూ చూస్తున్న దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉండొచ్చు. అటు ఇటుగా ఒక 10 క్వశ్చన్స్ అటు ఇటు అయినా కూడా ఒక రేంజ్ అనేది మనం ఒక ఎస్టిమేషన్ కి వస్తే గనక రేంజ్ అనేది అరౌండ్ గా, సో ఇప్పుడు కట్ ఆఫ్ రేంజ్ అనేది మనం చూస్తే గనక ఆల్మోస్ట్ గా మనకి 50 అబౌవ్ వచ్చిన వాళ్ళు, అంటే 60 అనేది సేఫెస్ట్ మార్క్ అన్నమాట. 60 రేంజ్ లో ఉన్న వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నట్టు. వీళ్ళు ఎటువంటి సందేహం లేకుండా మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో అఫీషియల్ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ అనిపిస్తే అవి మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి కూడా టైం ఇచ్చారు. 21st మార్చ్ లోపు ఇవ్వమని చెప్పి అబ్జెక్షన్స్ ఫైల్ చేయమని చెప్పారు. సో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా అబ్జెక్షన్స్ ఫైల్ చేసేటప్పుడు మనం అథెంటిక్ సోర్సెస్ నుంచి ఇవ్వాలి. ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్ గా మనకు ఉన్న సోర్సెస్ నుంచి ఫైల్ చేస్తే వాటిని కన్సిడర్ చేస్తారనేది కూడా ఉండదు. సో మనం ఎప్పుడు కూడా అబ్జెక్షన్స్ అనేవి స్టాండర్డ్ సోర్సెస్, అందుకే మీరు చదివేటప్పుడు కూడా స్టాండర్డ్ సోర్సెస్ నుంచి చదివితే కనుక మనకి క్లారిటీ ఉంటుంది. రేపు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని కోట్ చేయడం వల్ల కూడా మనం లాభపడతాం అనమాట. అంటే ఇక్కడ స్టాండర్డ్ సోర్సెస్ అంటే ఏంటి, ఎన్సీఆర్టీస్ కానీ, స్టేట్ రిలీజ్డ్ పబ్లికేషన్స్ కానీ, అంటే ఎస్సీఆర్టీ కానీ, లేకపోతే తెలుగు అకాడమీ కానీ, ఇలాంటి బుక్స్ నుంచి మనం ఫైల్ చేస్తే కనుక అబ్జెక్షన్స్ అనేవి వాటిని కన్సిడర్ చేస్తుంది ఏపీఎస్సీ అనేది. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ తప్పు అనిపించాయి ఏపీఎస్సీ నిన్న ఇచ్చిన కీలో అంటే కనుక అబ్జెక్షన్స్ ఫైల్ చేయండి. 1 or 2 మార్క్స్ అనే కదా, నాకెందుకు వచ్చింది, ఎవరో ఒకరు చేస్తారు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ఎవరు చేయాల్సింది వాళ్ళే చేయాలి. మన కోసం మనం ఫైట్ చేయాలి. సో మీకు అబ్జెక్షన్ అనిపిస్తే కనుక అది సెండ్ చేయండి. ఏపీఎస్సీ కన్సిడర్ చేస్తుంది. ఎక్కువ మంది చేస్తే కనుక ఆ క్వశ్చన్ ఒకవేళ నిజంగా తప్పైతే వాళ్ళు కన్సిడర్ చేసి దాన్ని మారుస్తారు ఫైనల్ కీలో. సో రిజల్ట్ రావడానికి 5-6 వీక్స్ పడుతుందా, 7-8 వీక్స్ పడుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50 అబౌవ్, అంటే 50 to 60 రేంజ్ లోనే కట్ ఆఫ్ ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. సో 60 దాటుతున్నాయి అంటే కనుక వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే కనుక అసలు ఎటువంటి సందేహం లేకుండా మెయిన్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఒకవేళ ఇంకా దీన్ని మనం కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది కొంచెం డీకోడ్ చేయాల్సి వస్తే ఈడబ్ల్యూఎస్టీ కానీ బీసీ కానీ ఆల్మోస్ట్ గా 50 to 55 రేంజ్ లో ఉండొచ్చు. ఒకవేళ 60 అనేది మనకి జనరల్ కేటగిరీకి ఉంటే కనుక 50 to 55 అనేది వీళ్ళకు ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీస్ కి మీరు ఇంకొంచెం 5 మార్క్స్ డిడక్ట్ చేసుకోండి. 45 to 55 లోపల ఎస్సీకి, అటు ఇటుగా 40 నుంచి 50 లోపు ఎస్టీకి ఇట్లా కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక ప్రాబబిలిటీ మాత్రమే అనమాట. అంటే మనం ఎందుకంటే ఒక వైడ్ స్కోప్ ఆఫ్ ద పీపుల్ ని ఎస్టిమేట్ చేసి అందరి దగ్గర నుంచి కట్ ఆఫ్స్ తెలుసుకుని అది ఒక సిస్టమేటిక్ గా చేసి సైంటిఫిక్ గా చేస్తేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కానీ మనం ఇంత ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ ని కానీ లేకపోతే డిఫరెంట్ సర్వేస్ ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే చాలా మంది ఎక్కువ 50 to 60 దగ్గర స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇది అనేది పారామీటర్ గా సెట్ చేసుకుని 60 అరౌండ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ అవుతారనే నమ్మకంతో మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.